ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో లక్నో సూపర్ జైంట్స్ బోని కొట్టింది. నిన్న శనివారం ఎకానా స్టేడియంలో జరిగిన 11వ మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ 21 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ పై గెలిచి మొదటి విజయాన్ని అందుకుంది. లక్నో జట్టు నిర్దేశించిన 200 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ ఓపెనర్లైన శిఖర్ ధావన్ అలాగే జానీ బెయిర్స్టో బ్యాటింగ్ చూస్తే మ్యాచ్ సునాయాసంగా గెలుస్తుందని అనుకున్నారు. ఈ ఇద్దరు 100కు పైగానే పార్ట్నర్షిప్ అందుకున్నారు. అయితే ఈ క్రమంలోనే మయాంక్ యాదవ్ పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లాడు. వరుసగా 3 వికెట్లు తీసి పంజాబ్ ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. జానీ బెయిర్స్టో, ప్రభ్ సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మల వికెట్లు తీసి పంజాబ్ నుంచి మ్యాచ్ ను లాగేశాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ పంజాబ్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ స్పందించాడు. అవును, మయాంక్ యాదవ్ బౌలింగ్ కారణంగానే తమ చేతుల్లోంచి మ్యాచ్ ని లక్నో లాగేసుకుందని శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. లక్నో జట్టు బాగా ఆడింది. అలాగే మా బ్యాటర్ లివింగ్స్టోన్ గాయమైంది. అది మమ్మల్ని తీవ్రంగా దెబ్బ కొట్టింది. అతడు 4వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదని శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. ముఖ్యంగా మయాంక్ యాదవ్ తన వేగంతో మ్యాచ్ ను మలుపు తిప్పాడు. అతని బౌలింగ్ ఎదుర్కోవటానికి తమ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. నేనైతే ఎదుర్కోగలను, కానీ అతడు యార్కర్లతో డాట్ బాల్స్ వేస్తూ సింగిల్స్ కు మాత్రమే పరిమితం అయ్యేలా చేశాడు. ముఖ్యంగా బెయిర్స్టో శరీరానికి విసిరి వికెట్ సాధించాడు. అలాగే మా ఫీల్డింగ్ వైఫల్యం కూడా కొంతమేర మ్యాచ్ పై ప్రభావం చూపిందని శిఖర్ ధావన్ పేర్కొన్నాడు.